హాయ్ ఫ్రెండ్స్, మేము ఈరోజు వంకాయ గారెలు చేసుకున్నాము. ఎలా చేసుకున్నామో మీకు కూడా చూపిస్తాను చూడండి. మా పిల్లలు మాత్రం తింటున్నారు. మక్క కంకులన్నీ తీసుకొని ఒలుచుకున్నాము, పక్కన పెట్టేసుకున్నాము. ఈమె మా బాపమ్మ మక్క కంకులు ఒలుస్తున్నది. నెక్స్ట్ నేను ఎల్లిపాయలు తీసుకున్నాను, వాటి తొక్క తీసి పెట్టుకున్నాను. ఏమేమి వేయాలో మా బాపమ్మ చెప్తుంటే చూడండి. మక్కలు, ఉల్లిగడ్డలు, మిరపకాయలు, కళ్యామాకు, సోడా, ఉప్పు, జీలకర్ర, ధనాలు, ఎల్లిపాయలు, బెల్లం, లవంగాలు. గారెలు చేసుకోవచ్చు. ఇక చేసుకోవచ్చు. ఇంకేంది ఇట్లే నువ్వు చేసేది, ఇట్లే నువ్వు ఎప్పుడు చేసేది. ఇంకేంది సరే అలా చేసి పట్టాయి దీనిలో పట్టన్నా. మిర్చి ఇలా మక్కలన్నీ నేను మిక్సీ పట్టేసుకున్నాను. స్టవ్ పైన ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను. ఆల్రెడీ ఆయిల్ కాగిపోయింది. ఇందులోని మక్క గారెలు వేసుకుంటున్నాను. ఈ మక్క గారెలు మాత్రం హైలో పెట్టి మాత్రం అస్సలు కాల్చొద్దండి, మాడిపోతాయి. లోపల మాత్రం ఉడకదు. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకుంటేనే లోపల మంచిగా కాలుతాయి. ఒక వాయి తీసాను, నెక్స్ట్ వాయి కూడా వేసుకుంటాను. ఇలా బ్రౌన్ కలర్లో వచ్చే వరకు కాల్చుకోవాలి. మనం గారెల్ని క్లాత్ పైన మనం చేసుకోవచ్చు. ఇలా నేను మాత్రం ఆయిల్ కవర్ పైన ఇలా రౌండ్గా చేసేసుకొని మధ్యలో హోల్ పెట్టేసుకున్నాను. నెక్స్ట్ వాయి కూడా కాలుస్తున్నాను నేను. ఇలా అన్నీ చేసేసుకొని మధ్యలో రౌండ్ పెట్టేసుకున్నాక మనం మూకుట్లో వేసుకోవడమే. కొంతమంది క్లాత్ పైన కూడా చేస్తారు, నేను మాత్రం కవర్ పైన చేశాను. నెక్స్ట్ వాయి కూడా కాలిందండి. గారెలు చేయడం అయిపోయిందండి. ఇక తినడమే. మేము మా నాన్నమ్మకి ఇచ్చాను, తింటుంది చూడండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.